షైన్ టెక్ మీ ఇంటిని మరింత అందంగా మార్చాలనుకుంటున్నారా? స్పెషల్ అట్రాక్షన్ తో పాటు లివింగ్ కి పర్ఫెక్ట్ సొల్యూషన్. యూపీవీసీ విండోస్ అండ్ డోర్స్, బొంటాడా గ్రూప్. అమరావతిలో క్వాంటమ్ శకం అద్భుతంగా ఆరంభం కాబోతుంది. జనవరి 1, 2006న క్వాంటమ్ వ్యాలీకి సంబంధించినటువంటి అంకురార్పణ కార్యక్రమం దిగ్విజయంగా నిర్వహించేందుకు ఏపీ సర్కార్ ప్రణాళికలను సిద్ధం చేసిందనేది సమాచారం. 50,000 మంది విద్యార్థుల్ని దీనికి తగ్గట్టుగా ట్రైనప్ చేయడం, దేశవ్యాప్తంగా 157 కళాశాలల నుంచి 1056 మంది నిష్ణాతులైనటువంటి క్వాంటమ్ సైన్స్లో నిష్ణాతులైనటువంటి ఫ్యాకల్టీని కూడా ఇప్పటికే సెలెక్ట్ చేశారు. 3,000 మంది స్టూడెంట్స్కి అడ్వాన్స్డ్ ట్రైనింగ్ ఇవ్వబోతున్నారు. ఇదంతా కూడా మనం చెప్పుకున్నటువంటి అంశమే. కానీ ఇప్పుడు మరొక కొత్త వార్త ఏంటంటే, అటు గూగుల్ విశాఖలో ఎంటర్ అవుతుంది, ఇటు మైక్రోసాఫ్ట్ అమరావతిలో ఎంటర్ అవుతుంది. అమరావతి క్వాంటమ్ వ్యాలీలో మైక్రోసాఫ్ట్ అతిపెద్ద కంప్యూటర్ని ఏర్పాటు చేయబోతుంది. 1 కాదు 2 కాదు, ఏకంగా 1200 క్యూబిట్ కంప్యూటర్ నెట్వర్క్ కలిగినటువంటి భారీ సెటప్ని ఏర్పాటు చేయడానికి ఫైనల్ స్టేజ్కి చర్చలు వచ్చినట్టుగా సమాచారం. ఆల్రెడీ మనకు తెలుసు, క్వాంటమ్ వ్యాలీకి సంబంధించినటువంటి డిజైన్లని ఒక 2-3 నెలల క్రితమే ఏపీ ప్రభుత్వం ఆవిష్కరించింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కలెక్టర్స్తో కాన్ఫరెన్స్ నిర్వహించినటువంటి సమయంలో అడ్వాన్స్డ్ టెక్నాలజీస్, అలానే డేటా యుగంలో మనం ఏ విధంగా ముందుకు పోవాలనే దానికి ఒక టార్గెట్ ఫిక్స్ చేశారు. ఏంటో తెలుసా? 1 కాదు 2 కాదు, గిగాబైట్లు కాదు, మెగాబైట్లు కాదు, ఏకంగా 6 పెటాబైట్ల డేటా స్టోరేజ్ ఆంధ్రప్రదేశ్లో ఉండాలి, ఆంధ్రప్రదేశ్ దానికి కేంద్రం అవ్వాలనేటువంటి ఒక ప్రణాళికను ఆవిష్కరించారు. ఆ సమయంలోనే క్వాంటమ్ కంప్యూటర్ గురించి, క్వాంటమ్ వ్యాలీ గురించి మాట్లాడారు. ఈ డిజైన్లను ఫైనల్ చేసినట్టుగా చెప్పారు. ఒక 8 టవర్ల డిజైన్ ఇది. ఒక్కొక్క టవర్ దాదాపు 80,000 ఎస్ఎఫ్టీతో కడతారని చెప్పి, అంటే మొత్తంగా ఈ టవర్లు కంప్లీట్ అయ్యేసరికి 80-90 అంటే 8 నుంచి 9 లక్షల ఎస్ఎఫ్టీల భారీ వ్యవస్థ ఇక్కడ ఏర్పాటు అవబోతుంది. ఈ టవర్లు కంప్లీట్ అయ్యేసరికి మొత్తం చూస్తే కనుక దగ్గర ఇక్కడ సర్వీసెస్ అందించబోయేటువంటి విషయంలో కూడా ఇప్పుడు మైక్రోసాఫ్ట్ ఎంటర్ అవ్వడం అనేది ఖరారు కావడం ఈ టోటల్ క్వాంటమ్ వ్యాలీ ప్లానింగ్కి ఒక జోష్ తెచ్చే అంశంగా చెప్పాల్సి ఉంటుంది. ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 3 ప్రతిష్టాత్మక సంస్థలతో ఒక ఒప్పందం కుదుర్చుకుంది. అందులో భాగంగానే క్వాంటమ్ వ్యాలీ ప్రపోజల్ తీసుకొచ్చారు. అందరికీ తెలిసిందే, ఎల్ఎన్టీ కన్స్ట్రక్షన్ ప్లాన్ మొత్తం ఎల్ఎన్టీ చేస్తుంది. టెక్నాలజికల్ సపోర్ట్ అంతా కూడా టీసీఎస్ చేస్తుంది. అలానే ఐబీఎం హార్డ్వేర్లో జెయింట్గా భావించేటువంటి ఐబీఎం ఫస్ట్ క్యూబిట్ కంప్యూటర్ని అమరావతిలో ఇక్కడ ఏర్పాటు చేయబోతుంది. ఎట్టి పరిస్థితుల్లో జనవరి 1న క్యూబిట్ కంప్యూటర్ ఏర్పాటుకు సంబంధించి క్వాంటమ్ వ్యాలీ ఆవిష్కరణకు సంబంధించినటువంటి ప్రణాళికని ఆవిష్కరించాల్సిందే అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాలు జారీ చేసినట్టు తెలుస్తుంది. ఆ క్రమంలోనే పగలో రాత్రి ఏపీలో ముఖ్యంగా ఐటీ శాఖ ఉద్యోగులు శ్రమిస్తున్నారు. ఆ క్రమంలోనే మైక్రోసాఫ్ట్తో జరిగినటువంటి చర్చలు తుది దశకు వచ్చినాయి. అందులో భాగంగా 1200 క్యూబిట్ అంటే 1200 క్యూబిట్ కనెక్టివిటీ చేయగలిగినటువంటి క్వాంటమ్ కంప్యూటర్ని అమరావతిలో ఏర్పాటు చేయడం ఖరారైంది. దీనికోసం ఈ క్వాంటమ్ వ్యాలీలో ఒక 4,000 ఎస్ఎఫ్టీ సైజు ఉండేటువంటి ఆఫీస్ని నిర్మించాల్సి ఉంటుంది. ఆల్రెడీ ఇప్పుడు 3D ప్రింటింగ్ టెక్నాలజీతో ఈ క్వాంటమ్ వ్యాలీ నిర్మాణం జరుగుతుంది. 3D ప్రింటింగ్ టెక్నాలజీ అంటే నిర్మాణం చాలా శరవేగంగా సాగుతుందని చెప్పని అంటున్నారు. హైలీ కంప్రెస్డ్ బ్రిక్స్తో నిర్మాణం జరుగుతుంది. టైటానియం లాంటివి, అలానే కొన్ని వేస్టేజ్ మెటీరియల్ని కన్వర్ట్ చేసి, ప్లాస్టిక్ వేస్టేజ్ని కన్వర్ట్ చేసి చేసినటువంటి టెక్నాలజీతో 3D మోడల్స్ని తయారు చేస్తారు. అవి ఎరెక్షన్ చేయడం కూడా చాలా ఈజీగా సులువుగా అవుతుంది అంటారు. అందుకనే వీలైనంత వేగంగా ఇవన్నీ కూడా రెడీ చేసి ఇక్కడ ఎస్టాబ్లిష్ చేయడం ఒకటే పెండింగ్ అని చెప్తున్నారు. సో ఇది నిజంగా రియాలిటీలో వస్తుందా అని అందరిలోనూ సందేహం ఉంది. నాకు కూడా అనిపిస్తుంది. కానీ అది వచ్చిందంటే మాత్రం జనవరి 1వ తేదీన ఒక అద్భుతం ఆవిష్కారం అయినట్టుగానే మనం చూడాల్సి ఉంది. సో ఆ క్రమంలోనే ఒక 4,000 ఎస్ఎఫ్టీ సైజు ఉన్నటువంటి ఆఫీస్ని ఈ అమరావతి క్వాంటమ్ వ్యాలీలో ఇక్కడ డిప్లాయ్ చేయబోతుంది మైక్రోసాఫ్ట్. దీనికి సంబంధించి దశల వారీగా విస్తరణ చేయడం, ఓవరాల్గా అమరావతిలో క్వాంటమ్ వ్యాలీలో ఇది ఒక 2వ కంప్యూటర్ అయితే కనుక మరొక 2-3 ఆల్రెడీ పైప్ లైన్లో ఉన్నాయి. ఆల్రెడీ క్యూపైఆర్కి సంబంధించినటువంటి బెంగళూరు బేస్డ్ ఇండియన్ క్వాంటమ్ కంప్యూటింగ్ సిస్టమ్స్ డెవలప్ చేసినటువంటి సంస్థ అక్కడ క్వాంటమ్ వ్యాలీలో వాళ్ళు కూడా క్వాంటమ్ కంప్యూటర్ని ఎస్టాబ్లిష్ చేసేటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు. అలానే ఫిజిక్స్ అని చెప్పని జపాన్కి చెందినటువంటి మరొక సంస్థ 64 క్యూబిట్ క్వాంటమ్ కంప్యూటర్ని ఎస్టాబ్లిష్ చేసేటువంటి ప్రయత్నాల్లో ఉంది. మొత్తం ఈ జనవరిలో 2 మెగా వ్యవస్థలు ఇక్కడ ఆపరేషన్లోకి రాబోతున్నాయి. ఆ తర్వాత మరొక 3 క్వాంటమ్ కంప్యూటర్లు ఎస్టాబ్లిష్ అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. దేశవ్యాప్తంగా ఈ సర్వీసెస్ని దేశవ్యాప్తంగా తీసుకునేటువంటి క్రమంలో క్వాంటమ్ ల్యాబ్స్ని డెవలప్ చేయడానికి కూడా 108 సంస్థలు ఏపీ గవర్నమెంట్తో కలిసి పనిచేయడానికి తమ ఆసక్తిని తెలియజేస్తూ గవర్నమెంట్కి రిప్రజెంటేషన్స్ ఇచ్చినాయి. సో వీటన్నిటిని ఒక
కన్సాలిడేట్ చేసుకుంటూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జనవరి నాటికి ఒక ఫైనల్ కన్క్లూజన్ ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తుంది. అలానే మైక్రోసాఫ్ట్కు సంబంధించినటువంటి క్యూబిట్ కంప్యూటర్స్ కనుక ఇక్కడ ఎస్టాబ్లిష్ అయితే ఖచ్చితంగా అమరావతిలో ఒక చరిత్ర మొదలైనట్టుగానే మనం చూడొచ్చు. మరొకటి ఏంటంటే కనీసం 80-90 వేల మంది పనిచేసే విధంగా 2030 నాటికి 2035 నాటికి కొన్ని టార్గెట్స్ పెట్టారు చంద్రబాబు నాయుడు గారు. ఫస్ట్ క్వాంటమ్ కంప్యూటర్ 2026లో ఇక్కడ ఎస్టాబ్లిష్ అయితే 2027 నాటికి ఇది మొత్తం 3 అంటే ఇప్పుడు ఏర్పాటు అయ్యే 2 ప్లస్ ఇంకొక 3 మొత్తం 5 వ్యవస్థల క్వాంటమ్ కంప్యూటర్ సెటప్ కింద మార్చేటువంటి అవసరం ఉంటుందని అంటే ఆ ప్రణాళికను ఆ విధంగా ఆవిష్కరించారు 2027 నాటికి. 2030కి కొన్ని టార్గెట్స్ ఇచ్చారు. 2030 నాటికి క్వాంటమ్ కంప్యూటర్ స్పెషలిస్ట్ రంగంలో ఆంధ్రప్రదేశ్ తనదైనటువంటి ముద్ర వేసే దిశగా అడుగులు వేయాలి. అలానే 2035 నాటికి కనీసం 80-90 వేల మంది అమరావతి క్వాంటమ్ వ్యాలీలో పనిచేసే విధంగా తీర్చిదిద్దాలనేటువంటిది దీనిలో పెట్టినటువంటి టార్గెట్. సో ఈ టార్గెట్లో రీచ్ అయ్యేటువంటి క్రమంలో ఈ బిల్డింగ్స్ ఇప్పుడు ఇక్కడ చెప్పినటువంటి ఎస్టాబ్లిష్మెంట్స్ అన్నీ కూడా కంప్లీట్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. అలానే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పటికే 50 ఎకరాల భూమిని కేటాయించింది. అందరికీ తెలిసిందే, ఇది ఏపీసీఆర్డీఏకి సంబంధించినటువంటి ఫ్లోర్ ప్లాన్ అంటే ఎల్పిఎస్ లేఅవుట్స్లో చాలా క్లియర్గా ఒక భారీ లేఅవుట్ని ఇచ్చారు. అది కూడా క్రూషియల్ ఏరియా అంటే సీడ్ యాక్సిస్ రోడ్డుకి పక్కనే ఇప్పుడు ఏదైతే భారీ ఎత్తున డెవలప్మెంట్ జరుగుతుందో ఆ సీడ్ యాక్సిస్ రోడ్డు పక్కనే ఈ భారీ ల్యాండ్ బ్యాంక్ని క్వాంటమ్ వ్యాలీ కోసం కేటాయించింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. ఇప్పుడు ఇదంతా కూడా సీడ్ యాక్సిస్ రోడ్డు. ఈ రూట్ అంతా మీరు గమనించి చూస్తే కనుక ఇది సీడ్ యాక్సిస్ రోడ్డు అంటే E3 రోడ్డు అంటారనమాట. ఈ E3 రోడ్డు చాలా ముఖ్యమైనటువంటి రోడ్డు. ఇక్కడ మంజీరా 4 స్టార్ హోటల్ రెడీ అవుతుంది, ఇక్కడ వరుణ్ 5 స్టార్ హోటల్ రెడీ అవుతుంది, ఏపీసీఆర్డీ ఆఫీస్ ఆల్రెడీ ఓపెన్ అయిపోయింది. సో ఇక్కడంతా కూడా బ్యాంకులకు సంబంధించినటువంటి ఫైనాన్స్ సిటీలోకి వచ్చేటువంటి ఏరియా ఇది. బ్యాంకులకు సంబంధించినటువంటి వ్యవస్థలు ఎస్టాబ్లిష్ అవుతుంది. అలాంటి ప్లేస్లో ఇక్కడ క్వాంటమ్ వ్యాలీ కోసం 50 ఎకరాల భూమిని కేటాయించింది రాష్ట్ర ప్రభుత్వం. ఇక్కడ ఆల్రెడీ ఈ భూమిని వినియోగంలోకి తీసుకురావడం మొత్తం అంతా కూడా ఫ్లాటింగ్ చేసి నీట్గా రెడీ చేసి పెట్టారు. సో ఈ 3D ప్రింటింగ్ టెక్నాలజీ ఏంటి, దానికి సంబంధించినటువంటి మోడల్స్ మాడ్యూల్స్ బహుశా ఈ నెలలో దిగాలి. దానికి ఒక వర్క్ కనుక మొదలైతే ఎల్ఎన్టీ ఇమీడియట్గా దాని ఇన్స్టలేషన్ ప్రాసెస్లో కనుక వెళ్తే ఇనిషియల్గా 40,000 SFT అంటే 40,000 అడుగుల చదరపు అడుగుల వైశాల్యంతో కూడినటువంటి ఆఫీస్ని ఎస్టాబ్లిష్ చేస్తారు. బహుశా అది G+1లో ఉండొచ్చు లేదా ఓన్లీ గ్రౌండ్ ఫ్లోర్గా కూడా ఉండొచ్చు. అది ఏర్పడేది దానికి ఒక ఉదాహరణ కూడా ఉంది. ఇప్పుడు ఏపీసీఆర్డీ ఆఫీస్ దగ్గర ఆఫీస్ బిల్డింగ్ 7 అంతస్తుల భవనంగా నిర్మించారు, కానీ దాని పక్కన ఇక్కడ ఒక 4 బ్లాకులు రెడీ అయినాయి. ఈ ప్లేస్ని మీరు గమనించి చూస్తే కనుక అన్నీ కూడా 49,000 SFT వైశాల్యంతో ఉన్నటువంటి గ్రౌండ్ ఫ్లోర్ ఆఫీసెస్ టోటల్ రెడీ అయిన ఆక్యుపెన్సీలో కూడా వచ్చేసినాయి అవన్నీ కూడా. సో ఆ తరహాలో 40,000 SFT అంటే ఒక ఇది నిర్మించడం అనేది పెద్ద కష్టమైనటువంటి అంశం కాదు. ఫ్లోర్ ప్లాన్ ప్రకారం ఫస్ట్ ఎంట్రన్స్లో ఉన్నటువంటి క్వాంటమ్ వ్యాలీ బిల్డింగ్ని గ్రౌండ్ ఫ్లోర్తోనే ఉన్నటువంటి బిల్డింగ్ కాబట్టి దాన్ని G+1 మోడల్లో 3D ప్రింటింగ్ టెక్నాలజీలో నిర్మించడం చాలా తేలికైన పని అని చెప్పని అంటున్నారు ఆ నిర్మాణ రంగ నిపుణులు. కాబట్టి ఫస్ట్ దాన్ని నిర్మిస్తే కనుక మిగతా టవర్లన్నీ కూడా 8,000 SFT కావచ్చు, 80,000 SFT కావచ్చు, 8 లక్షల SFT కావచ్చు, ఫ్లోర్ ప్లాన్స్ వైజ్గా అవి నిర్మాణం జరగడానికి కొంత టైం పట్టొచ్చు. ఈ ఎస్టాబ్లిష్మెంట్ అంతా కూడా ఎల్ఎన్టీ ఆధ్వర్యంలో జరగబోతుంది. అంటే నిర్మాణపరమైనటువంటి అంశాలన్నీ ఎల్ఎన్టీ చూసుకుంటుంది క్వాంటమ్ వ్యాలీకి సంబంధించి. సో దీనికి ఒక కమిటీని కూడా గవర్నమెంట్ అపాయింట్ చేసింది. ఇప్పుడు 2వ దశలో మైక్రోసాఫ్ట్ ఇచ్చినటువంటి క్లారిటీ తర్వాత 1200 క్యూబిట్ కెపాసిటీ ఉండేటువంటి భారీ కంప్యూటర్ ఎస్టాబ్లిష్ చేయాలంటే వాళ్ళ రిక్వైర్మెంట్స్కి వాళ్ళకి కావాల్సినటువంటి పొజిషనింగ్, ముందు ప్లేస్మెంట్ పొజిషనింగ్, దానికి కావాల్సిన రిక్వైర్మెంట్స్ వీటిపైన తదుపరి దశలో చర్చలు జరుగుతాయి. ఈ నెలాఖరులోపు దాని మీద కూడా ఒక క్లారిటీ ఇస్తుంది. జనవరిలో ఫస్ట్ క్వాంటమ్ కంప్యూటర్ ఎస్టాబ్లిష్ అయితే మైక్రోసాఫ్ట్ కూడా జనవరి నెలాఖరులో లేదా ఫిబ్రవరిలో ఎస్టాబ్లిష్ చేసే దిశగా చర్యలు తీసుకుంటుంది అనేది సమాచారం. సో మైక్రోసాఫ్ట్ ఏర్పాటు చేస్తున్నటువంటి ఈ లార్జెస్ట్ అంటే భారీ క్వాంటమ్ కంప్యూటర్ వ్యవస్థకి సంబంధించి డీటెయిల్స్ చూస్తే కూడా ఫైనాన్షియల్ అంశాల్లో చూస్తే మైక్రోసాఫ్ట్ నుంచి చెప్తున్నటువంటి డేటా ప్రకారం 1,772 కోట్ల రూపాయలని దీనికోసం ఇన్వెస్ట్ చేయబోతుంది మైక్రోసాఫ్ట్ సంస్థ. అలానే ఈ ఖర్చుతో ఇది పెట్టేది 1200 క్యూబిట్ కంప్యూటర్ అని చెప్పని అనుకున్నాం కాబట్టి 1200 క్యూబిట్ అనే దాన్ని ఇది 50 లాజికల్ క్యూబిట్స్ కింద డివైడ్ చేసి ఎస్టాబ్లిష్ చేస్తున్నాం. అంటే 50 లాజికల్ క్యూబిట్స్ కింద డివైడ్ చేసి ఎస్టాబ్లిష్ చేసేటువంటి క్రమంలో ఫస్ట్ ఇమ్మీడియట్గా కావాల్సింది 40,000 SFT అని మాత్రమే, 4,000 SFT మాత్రమే అని చెప్పని మనం అనుకున్నాము. సో దానికి సంబంధించినటువంటి రిక్వైర్మెంట్స్ ఇప్పుడు ప్రస్తుతం ఆ ప్రపోజల్స్ అన్నీ కూడా తయారు చేసేటువంటి పనిలో ఉన్నారు.
బహుశా క్వాంటమ్ వ్యాలీలో స్పేస్కి ప్రాబ్లం ఉండకపోవచ్చు, ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం పెట్టుకున్నటువంటి టార్గెట్ ప్రకారం 50 ఎకరాలు ఆల్రెడీ కేటాయింపు చేసేసింది. అందులో టవర్ల వైజ్గా సైజులు చూస్తే కూడా మనం ఆల్రెడీ కొన్ని టవర్స్ సైజెస్ కూడా డిజైన్స్ కూడా మనం చూసాం. ఇవన్నీ ఒక్కొక్క టవరు మొత్తం టోటల్ క్వాంటమ్ వ్యాలీ సైజ్ చూస్తే 80 లక్షలు 90 లక్షల ఎస్ఎఫ్టీ వరకు వినియోగంలోకి తేవాలనేటువంటిది ఒక ప్రణాళిక ఉంది. అంటే 80-90 లక్షల ప్రణాళిక అంటే ఈ 8 టవర్లు ఈ సైజులు చూడంటే మళ్ళీ ఇంకొక వైపు నుంచి చూస్తే ఇక్కడ ఉన్నటువంటి ఎస్టాబ్లిష్మెంటు, అలానే ఓన్గా కంపెనీస్కి ల్యాండ్ ఇచ్చేటువంటి అవకాశం ఉండకపోవచ్చు. టోటల్ క్వాంటమ్ వ్యాలీలోనే ఈ సెటప్ అంతా కూడా జరుగుతుంది. కాబట్టి మైక్రోసాఫ్ట్ అనేది ఒక దిగ్గజ సంస్థ. ఆల్రెడీ ఐబిఎం హార్డ్వేర్ రంగంలో, కంప్యూటర్ రంగంలో దాదాపు 100 ఏళ్ల చరిత్ర ఉన్నటువంటి సంస్థ. సో ఇవి రెండు రావడం అనేది అమరావతి క్వాంటమ్ వ్యాలీకి జోష్ తీసుకొచ్చేటువంటి అంశం. ఇండియన్ కంపెనీస్ ఆల్రెడీ దీనికి సంబంధించి ప్రయత్నాలు చేస్తున్నాయి. బెంగళూరు బేస్డ్ క్యూపైఆర్ సంస్థ రెడీగా ఉంది, ఇందులో అగ్రిమెంట్స్ కూడా చేసుకునేటువంటి దశలో ఉంది. ఇప్పుడు జపాన్కి సంబంధించినటువంటి ఫిజిషు సంస్థ కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో క్వాంటమ్ వ్యాలీలో కలిసి పనిచేసేందుకు అగ్రిమెంట్ చేసుకోవడానికి రెడీగా ఉంది. సో స్టెప్ 1, స్టెప్ 2, స్టెప్ 3 ఈ విధంగా చూస్తే కనుక జనవరి 1 తర్వాత క్వాంటమ్ వ్యాలీ దేశంలోనే ఒక రెవల్యూషన్గా మారే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.